యజ్జల అవినాష్ మొదటి సంవత్సర పరీక్షలు బాగా రాయాలని, మరియు జీవన్, సిద్ధు, మహిమ దేవుడు వీరికి తోడుగా ఉండాలని ఈ దివ్య పూజలో ప్రార్థన చేయమని కోరుచున్నారు. వ్యాపార మాణిక్యం స్వస్థత కొరకు మరియు ఆయురారోగ్యాల కొరకు దివ్య పూజలో ప్రార్థన చేస్తున్నారు. బెనడిక్ట్ ఇంటర్మీడియట్ పరీక్షలు బాగా రాయాలని, ప్రతాపు, చిన్నప్ప మంచి ఆయురారోగ్యము దయచేసినందులకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఒప్పాడ పద్మిని వీరి ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేయమని, సిఎఫ్ లాజరస్ గారి ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేయమని, విగీత భాస్కర్ గారి ఆత్మకు నుంచి విశ్రాంతిని దయచేయమని ఈ దివ్య పూజలో ప్రార్థన చేయమని కోరుచున్నారు. ప్రత్యేకమైన తలంపుల గురించి ప్రార్థన చేస్తూ మొత్తం దివ్య పూజలో పాల్పంచుకుందాం. పూజా బలివేళ రారాజును సేవింప, పూజా బలివేళ రారాజును సేవింప, రండి 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 ప్రణతించరండి వడిగా, రండి 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 ప్రణతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింప, పూజా బలివేళ రారాజుని సేవింప, తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం, తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం, తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం, సేవలోని ఫలమే పూజకు పరమార్థం, సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణతించరండి వడిగా, రండి 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 ప్రణతించరండి వడిగా. పూజా బలివేళ రారాజును సేవింప, పూజా బలివేళ రారాజును సేవింప, టెరెసా ఫ్రాన్సిస్, జై మేరీ ఫ్రాన్సిస్, యాంటనీ ఫ్రాన్సిస్ గార్ల ఆత్మశాంతి కొరకు ప్రార్థించుదము. వానపల్లి అన్నాజీరావు గారు దేవుని కృతజ్ఞత చెల్లిస్తుండగా వారితో ఏకమై దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకను వారికి వారి కుటుంబానికి కావలసిన దీవెనలు దయచేయమని ప్రార్థించుదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. దేవదేవుడు మనకు చేసినటువంటి సకల మేలులను ఉపకారములను తలంచుకొని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ విశ్రాంతి దిన పూజా బలిని కృతజ్ఞతతో దేవునికి సమర్పించుకుందాం. అలాగే ఈ యొక్క అనుగ్రహ కాలాన్ని, ఈ పాస్కా ఎత్త కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవటానికి ఈ కాలపు
అనుగ్రహాలన్నీ మనం చక్కగా వినియోగించుకొని మరి ఆ దేవునికి సరైన విధంగా మనం ఆరాధన జరుపుకుంటూ అలాగే క్రీస్తులోనికి మనము రూపాంతరము చెందేలాగున సహాయము దయచేయమని ప్రార్థించుకుందాం. మరి ఈరోజు మనము ప్రభు యొక్క శోధనల గురించి వినబోతూ ఉన్నాము. మరి మనము మన శోధనలో ఏ విధంగా మనం స్పందిస్తూ ఉన్నాం, మన శోధనలను మనం గుర్తిస్తున్నామా, గుర్తించి వాటికి అధిగమిస్తున్నామా, వాటిని జయిస్తున్నామా, లోబడిపోతున్నామా అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనము ధ్యానించుకుంటూ మరి ఆ ప్రభు సహాయముతో ఆ ప్రభుతో ఏకమై ఆ శోధనను అనుభవిస్తూ ఆ శోధనను జయించుతూ ముందుకు సాగుదాం. ఆ దేవుని ఎదుట మన పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరునై సంచరించితి చీకటిలో వంచన చేసితినెందరినో, వంచన చేసితి ఎందరిలో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని కలువరిలో సిలువంద కలవరముందే జగమంతా, కలువరిలో సిలువంద కలవరమందు జగమంతా,
పాపినైన నా కొరకు మరణమునే భరించితివి, మరణమునే జయించితివి దేవా. పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా. పాపిని ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, అనుగ్రహ కాలమైన ఈ తపకాలపు పవిత్ర నియమములను శ్రద్ధతో పాటించుచు గుప్తమయ్యున్న మీ సంపద విలువను మరింత ఎక్కువగా గ్రహింపగలుగుదుముగాక. విశ్వసనీయమైన ప్రవక్తన కలిగి జీవించుచు తపకాలపు ప్రతిఫలములను సమృద్ధిగా పొందుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఎన్నికైన ప్రజల విశ్వాస సూత్రములు. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 4 నుంచి 10 వరకు వచనములు. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 4 నుంచి 10 వరకు వచనములు. మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఇట్లు పలికెను. అంతటా యాజకుడు నీ గంపను తీసుకొని ప్రభు పీఠం ముందుంచును. అప్పుడు నీవు ప్రభు సమక్షమున ఇట్లు ఉచ్చరింపవలెను. మా వంశకర్త దేశ సంచర్యగు అరామీయుడు. అతడు చిన్న కుటుంబంలో ఐగుప్తునికి వెళ్ళి అచట పరదేశిగా బ్రతికెను. కానీ ఆ కుటుంబము శక్తివంతమైన మహాజాతిగా వృద్ధి చెందెను. ఐగుప్తీయులు మాకు కీడు తలపెట్టి మమ్ము బాధించిరి.
మా చేత వెట్టి చాకిరీ చేయించుకొనిరి. మేము మా పితరులు దేవుడైన ప్రభువుకు మొరపెట్టగా ఆయన మా గోడు వినును. ఆయన మా కష్టములు, చాకిరిని, బానిసత్వంను కనులారా చూచెను. ఆ ప్రభు మహా బల సామర్థ్యములతో, భయంకర కార్యములతో, అద్భుతములతో, మహిమలతో మమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చెను. మమ్ము ఇచ్చటికి కొనివచ్చి పాలు తేనెలు జాలువారు నేలను మాకు ప్రసాదించెను. కనుక ఇప్పుడు ప్రభు నాకు దయచేసిన పంట నుండి ఈ మొదటి వంతును ఆయనకు కానుకగా కొనివచ్చి తిని, అటు పిమ్మట నీ గంపను ప్రభువు నేట పెట్టి ఆయనకు మ్రొక్కుము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జుంటితేని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటితేని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంసృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెను. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలలో ఉద్దీవింపచేసెనే. జుంటితేని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటితేని ధరల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. ప్రభువు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. రెండవ పఠనము పునీత పౌలు గారు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయము 8 నుండి 13 వరకు వచనములు. సోదరులారా, లేఖనము ఏమని చెప్పుచున్నది? దేవుని వాక్కు నీ సమీపముననే, నీ పెదవుల పైననే, నీ హృదయముననే ఉన్నది. అనగా మేము బోధించు విశ్వాసపు వాక్కు. నీ నోటితో యేసును ప్రభువు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు. ఏలయనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతిమంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణను పొందును. ఆయనను విశ్వసించువాడు
సిగ్గుపరుపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలయనా యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరకును ప్రభువు ఒక్కడే. తనను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆశీర్వదించును. ఏలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నేర్పుమయ్యా నజరేయా, ప్రార్థన నేర్పుమయ్యా. నేర్పుమయ్యా నజరేయా, ప్రార్థన నేర్పుమయ్యా. నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయ్యా. నీ సన్నిధియే ఆలంబనై నడువగ నేర్పుమయ్యా. నేర్పుమయ్యా నజరేయా, ప్రార్థన నేర్పుమయ్యా. నేర్పుమయ్యా నజరేయా, ప్రార్థన నేర్పుమయ్యా. మాకు ప్రార్థన నేర్పుమయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము 1వ వచనము నుండి. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు నడిపింపబడెను. అచట 40 రోజులు సైతానుచే శోధింపబడెను. ఆ రోజులలో ఆయన ఏమీయూ తినలేదు. ఆ రోజులు గడిచిన అనంతరము ఆకలి గొనెను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాయిని రొట్టెగా మార్చుము అనెను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవింపడు అని రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చెను. అంతటా సైతాను ఆయనను పైకి తీసుకొని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచంలోని రాజ్యములన్నిటినీ చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవమునెల్లా నీకు ఇచ్చెదను. అట్టి అధికారము నాకు కలదు. నేను కోరిన వానికి వాటిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇదంతయు నీ సొత్తు అగును అనెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును నీవు ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకొని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లనెను, నీవు దేవుని కుమారుడవైనచో
ఇతర నుండి కిందకు దుముకుము. ఏలయన ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను రక్షించుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నీవు రాళ్లపై పడి గాయపడకుండానట్లు నిన్ను వారు తమ చేతులలో ఎత్తి పట్టుకొందురు అనెను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అనెను. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచిత సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రతి సంవత్సరము పాస్కాయత్త మొదటి ఆదివారం నాడు ప్రభు యొక్క ఈ శ్రమల ఈ యొక్క శోధనల సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. ఎన్నోసార్లు ఈ విషయం గురించి ధ్యానించి ఉన్నాము. ప్రసంగాలు విని ఎన్నో ప్రసంగాలు విని అలసిపోయి ఉంటారు. మీరు అలసిపోకపోయినా చెప్పి నేను అలసిపోయాను, ఎందుకు ఈ ప్రసంగాలు చెప్పాలి, ఏమైనా వీటి వలన ఉపయోగం ఉన్నదా, నా కంఠశ్వాస తప్ప ఏమైనా ప్రయోజనం ఉన్నదా, ఎందుకు ఈ ప్రసంగాలు చెప్పటము అనే శోధన ప్రతి ఆదివారము నాకు వస్తుంటుంది. ప్రతి ఆదివారము వచ్చేటప్పటికి ఈ శోధన నాకు వస్తుంది. ఎందుకు చెప్పాలి, చెప్పి ప్రయోజనం ఏమిటనేటటువంటి ఆ శోధన ప్రతి ఆదివారము లేక శనివారము ఉంటూ ఉంటుంది. ఈ శోధనను అనుసరించి చెప్పకూడదు అనేటటువంటి ఆలోచన కూడా చాలాసార్లు వస్తూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే బైబిల్లో కూడా ముఖ్యంగా ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తే ఆ ప్రవక్తలు కూడా దైవ సందేశాన్ని ప్రకటించి విసిగిపోయి నిరాశపోయి ఇంకెందుకు మీ సందేశం వినిపించాలని ప్రవక్తల గ్రంథాల్లో చూస్తుంటాం. అంటే ఈ విధంగా మన శోధనలకు మనము లొంగిపోయి బైబిల్లో ఆధారాలు కూడా వెతుక్కోవచ్చు. మన ప్రతి శోధనకి మనము లొంగిపోయి ఆ లొంగుబాటును శోధనకి అంగీకరించి లోబడిపోయి మరలా మనము పరిశుద్ధ గ్రంథముతో మన తప్పులను మనము సమర్థించుకోవచ్చు కూడా. అదే జరుగుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, శోధన అనేటటువంటిది శోధనకు ఎవ్వరు అతీతులు కారు. అది ముఖ్యమైన విషయం. శోధనకు ఎవ్వరు అతీతులము కాదు. ఎవరి స్థాయిని బట్టి, ఎవరి పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి క్షణము
శోధింపబడుతూనే ఉంటాము. ఇది ప్రభువు కూడా మనకు తెలియజేశారు. ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఆయన చెప్పినటువంటి ఒక అంశము, మమ్ము శోధనలో పడనీయక. మనం ఎన్నోసార్లు ప్రార్థన చెప్తూ ఉంటాం. ప్రభువుకి తెలుసు మరి ప్రార్థన చాలాసార్లు ప్రతిరోజు చేయాలని. అంటే మనము శోధింపబడతాము. ప్రతి నిత్యము, ప్రతి క్షణము, ప్రతి ఒక్కరము ప్రభు దగ్గర నుంచి మన లాస్ట్ వరకు కూడా ప్రతి ఒక్కరము శోధింపబడతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎవరైతే నాకు శోధన లేదు అనుకుంటారో, నేను శోధింపబడటం లేదు అనుకుంటారో, మరి వాళ్ళు యేసు ప్రభువు కంటే కూడా ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే యేసు ప్రభువే శోధింపబడ్డాడు. కాబట్టి శోధన లేదు, నాకే శోధనలు రావు, నేనేమీ శోధింపబడటం లేదు అని అనుకున్నట్లయితే మనము యేసు ప్రభువు కంటే ఎక్కువై ఉంటాం. ఎందుకంటే యేసు ప్రభు మానవుడిగా శోధింపబడి ఉన్నాడు. అలాగే మనకి పేతురు గారు కూడా మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనములో ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన శోధింపబడ్డాడు కాబట్టి ఆయన కూడా ఈ వాక్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మెలకువతో జాగరూకులై ఉండు, మీ శత్రువు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరినేని కవలింప చూచుచున్నాడు. అది ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాడట. గర్జించే సింహంలాగా ఎప్పుడు ఎవరిని ఎక్కడ మింగుదామా, ఎవరిని శోధనకు గురి చేద్దామా, ఎవరిని పాపాలలో పడేద్దామా అని ఎల్లప్పుడూ కూడా మరి ఉన్నాడట. కాబట్టి ఈ వాక్యాలను బట్టి మరి మనకి శోధన అనేటటువంటిది ఎల్లప్పుడూ కూడా ఉంటుందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే మరి ప్రభు కూడా మనల్ని హెచ్చరించారు, శోధనల గురి కాకుండాకై ప్రార్థన చేసుకోండి అని అంటూ ఉన్నారు. మరి ఇంకా మనకు విషయాన్ని మనం గమనిస్తే హీబ్రూ పత్రికలో 2-4 అధ్యాయాల్లో ప్రభువుని గురించి మనం వింటున్నటువంటి మాటలు. హీబ్రూ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము, తాను పుత్రుడని పిలుచువారు రక్త మాంసపూరితమగు శరీరములు కలవారగుటచే తానును వారి వలె అగుటయేగాక వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి అయ్యను. ఈ విధంగా తాను భాగస్వామి అయి ఏం చేస్తున్నారు? ఆయన మనకు 4వ అధ్యాయంలో ఆయన అన్ని విధాల మనవలే అయ్యాడు. కాబట్టి అంతేకాక మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలనే అన్ని విధములుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. అన్ని విధముల శోధింపబడి ప్రభు మన అన్ని విధముల శోధింపబడి ఉన్నారని మనకు మరి వాక్యము స్పష్టంగా చెబుతూ ఉంది. ఈ విధంగా మనం చూసినప్పుడు ఈ లోకములో ఎవరి స్థాయిని బట్టి, పరిస్థితిని బట్టి వారు శోధింపబడతారు. కాబట్టి నేను శోధింపబడను అంటే అర్థం ఏమిటంటే, నీవు అయితే పూర్తిగా దేవుడి వయ్యన ఉండాలి, లేక సైతాను వయ్యన ఉండాలి. దేవుడి వైన ఆయన ఉండాలి, లేకుంటే సైతాను వై ఉండాలి. నీవు శోధింపబడటం లేదు కానీ అందరినీ శోధిస్తున్నావు అన్నమాట. ఎవరికి శోధనలు రావు? ఉదాహరణకి నేను ఒక ప్రసంగం విన్నాను. మన మనోజ్ ఫాదర్ గారు ఒక ప్రసంగం చెప్పారు, విన్నాను. ఏమంటున్నాడంటే ఆయన,
ఎవరి స్థాయికి బట్టి వాళ్ళకి శోధనలు వస్తాయి. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపు చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి సెక్చువల్ టెంప్టేషన్స్ రావు, శోధనలు రావు. ఏం శోధనలు వస్తాయి? ఫాదర్ గారు సరదాగా చెప్పారు, ఫ్రిడ్జ్లో ఏమున్నాయా, ఏం తీసుకుందామా, ఏ ఐస్ క్రీమ్ ఉందా, ఏ కేక్ ఉందా, ఇది తీసుకొని తిందామని వాడికి శోధన వస్తుంది చిన్నపిల్లవాడికి. అలాగే ఉదాహరణకు మరొక రకంగా అనుకోకండి, రక్త మాంసములు తిన ఉప్పు కారం తిన్న వారికి, అనగా మన సహజమైనటువంటి స్త్రీగా పురుషుడిగా ఉన్నవారికి ఉదాహరణకు సెక్సువల్ థాట్స్ వస్తూ ఉంటాయి. కానీ థర్డ్ జెండర్ ఉంటారు, ఏమంటారు వాళ్ళని, అదేదో జెండర్ అంటారు, ఓకే, వారికి ఉండవు. అంటే ఆడ మగ కాని వారికి ఈ కామ సంబంధమైనటువంటి కోరికలు శోధనలు ఉండవు. కాబట్టి ఎవడు శోధింపబడతాడు అనేటటువంటిది నార్మల్ మానవులందరికీ కూడా నార్మల్ అయినటువంటి అన్ని రకముల శోధనలకు గురవుతూ ఉంటాం. ఇప్పుడు గురువులకి తగ్గ శోధనలు గురువులకు ఉంటాయి, సంసారాలకు తగ్గ కోరికలు సంసారాలకు ఉంటాయి, పిల్లలకి తగ్గ శోధనలు పిల్లలకు ఉంటాయి, యువకులకు ఉండే శోధనలు యువకులకు ఉంటాయి, పెద్దవారికి ఉండే శోధనలు పెద్దవారికి ఉంటాయి. ఈ విధంగా రకరకాల శోధనలకు ప్రతి క్షణం కూడా మనం అందరము గురవుతాం అనేది ఒక వాస్తవము. నువ్వు శోధింపబడటం లేదు అంటే మరొకసారి మనము దేవుడయ్యాను ఉండాలి, యేసు ప్రభు కాదు, దేవుడై ఉండాలి, లేక సైతాన్ అయి ఉండాలి. కాబట్టి ఇది ఒక వాస్తవము. మరి ఇప్పుడు ఈ యొక్క శోధనలకు ఎందుకు శోధింపబడతాము, ఏమిటి శోధన, ఏమిటి శోధన అనేటటువంటిది మనం ఒక్కసారి పరిశీలిస్తే, ముందు మనము ఒక వాక్యం తీసుకుందాం. యాకోబు పత్రికలో 1వ అధ్యాయములో మనము వింటూ ఉన్నాము. పద్నాలుగో అధ్యాయం 14వ వచనం, 1వ అధ్యాయము 14వ వచనం. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుపడినప్పుడు మానవుడు శోధింపబడును. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఏ శోధనయు దానంతట అది పాపము కాదు. ఏ శోధనయు దానంతటది పాపము కాదు. ఎందుకు మనకు శోధనలు వస్తూ ఉంటాయి? మొట్టమొదటిది మన అవసరమును బట్టి, మన శారీరక అవసరములు, మన మానసిక అవసరములను బట్టి మనకు శోధనలు వస్తాయి. అంటే ఏమిటి? మన అవసరం నుండి మనకి కోరిక పుడుతుంది, వాంఛ పుడుతుంది. ఈ వాంఛయే శోధన. అంటే ఇప్పుడు మనకి శరీరం ఉందనుకోండి, మనకి ఉదాహరణకి కామ కోరికలు నార్మల్ మానవునికి సర్వసాధారణం. ఈ కోరిక తీర్చుకోవాలి అంటే ఈ అవసరాన్ని తీర్చుకోవాలి అనేటటువంటి ఆశ, ఆకాంక్ష. అలాగే ఆకలి అవుతుంది అంటే మన అవసరం, ఆకలి, దేవుడు సృష్టించినటువంటి ఆకలి. ఈ ఆకలి వలన మనకేం కలుగుతుంది? మనకు ఆహారం కావాలి. ఇది మనకు వచ్చేటటువంటి కోరిక. ఆ కోరికనే మనము శోధన అనవచ్చు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు ఆకలి కొని ఉన్నారు. అందువల్ల ఏమైంది? ఆయనకు ఆహారం కావాలి. ఇప్పుడు అది అవసరం, మానవుడిగా ఆయనకు ఆహారం అవసరం. అయితే ఏ విధంగా ఈ ఆహారాన్ని సంపాదించుకోవాలి? కాబట్టి మనకి కోరికలు సహజం, కానీ కోరికలే గుర్రాలైతే అన్నారు.
కాబట్టి కోరికలు శృతి మించితే పాపంలోనికి లాగుతాయి, అది మనం గుర్తించేది. కాబట్టి మనకు ఆకలైంది, ఆహారం కావాలి, మనకు శరీరం ఉంది, కామ కోరికలు మొదలుగా ఉంటాయి, మనకు శరీరం ఉంది, మనకు కొంచెం విశ్రాంతి కావాలి, కొంచెం సుఖం కావాలి, ఇవన్నీ మన అవసరాలు. ఈ అవసరాల నుంచి కోరికలు పుడతాయి. అయితే ఏ విధంగా దాన్ని తీర్చుకోవాలి? ఇప్పుడు ప్రభువుకి ఆయన దైవ కుమారుడని ఆయనకు తెలుసు, ఆయనలో శక్తి ఉందని తెలుసు. ఏ రాయినైనా ఆయన ఆహారంగా మార్చుకోగలడు, ఆ శక్తి ఆయనకు ఉంది. కానీ అక్కడ ఆ శోధన ఏంటి? రాయిని మార్చుకుందాం, ఆకలి అవుతుంది కదా, ఈ రాయిని రాయిగా ఆహారంగా మార్చుకొని తిందాము అనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఆయనకు ఆ శక్తి కూడా ఉంది. కానీ ఆ శక్తిని, తన దైవ శక్తిని తన కోసం ఉపయోగించుకోవడానికి కాదు. మనకి ఫిలిప్పీలకు రాసిన లేఖలో ఒక మాట వింటూ ఉన్నాం. ఆయన తన దేవునితో తన సమానత్వమును అంటిపెట్టుకొనక తన దైవత్వమును వీడి తనను తాను రిక్తుని చేసుకొని, అంటే అక్కడ అర్థం ఏమిటి? కాసేపు తన దైవత్వాన్ని తనలో ఉన్నప్పటికీ, లేదని కాదు, ఆ దైవత్వం తనలో ఉన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టాడు. దాన్ని ఉపయోగించుకోవడానికి మానవుడిగా ఇష్టపడలేదు, అంగీకరించలేదు. అది దేవుని చిత్తం కాదు కాబట్టి దాన్ని ఉపయోగించుకోలేదు. కాబట్టి ఈరోజు మనకి అవసరం ఉంటుంది, అవసరం తీర్చుకునేటటువంటి, ఆ కోరికను తీర్చుకునేటటువంటి శక్తి ఉంటుంది, అవకాశం కూడా ఉంటుంది. గమనించండి, మనకు ఒక కోరిక, ఒక వాంఛ, ఒక అవసరం మనకు ఉంటుంది, దాన్ని తీర్చుకునే శక్తి ఉంటుంది, తీర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. రెండు రకాలుగా. ఏ విధంగా? ఒకటి దేవుని చిత్తానికి అనుకూలంగా, రెండవది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కోరికను, ఈ వాంఛను, ఈ అవసరాన్ని దేవుని వాక్కు ప్రకారం మనం తీర్చుకుంటే అది దేవునికి ఇష్టమైంది, అది పుణ్యము. దేవుని వాక్కుకు వ్యతిరేకంగా చేస్తే అది పాపము. కాబట్టి ఈ అవసరం కానీ, ఈ కోరిక కానీ, లేక ఈ శోధన కానీ దానంతటది పాపము కాదు, దానంతటది పాపం కాదు. కాకపోతే దాన్ని, ఈ అవసరాన్ని ఏ విధంగా మనం తీర్చుకున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓసారి ఈ మాలేసే వారిని నేను వచ్చి, నా దగ్గరకు వస్తే మాత్రము చాలా పరీక్షలు పెట్టి, ప్రశ్నలు అడిగి, వేధించి మరి వాళ్ళకి చెబుతూ ఉంటాను. అయితే ఇంతవరకు ఒకే ఒక వ్యక్తి ఒక మంచి సమాధానం చెప్పాడు. ఎందుకయ్యా నీవు దీక్ష పూనాలనుకుంటే ఒక మాట అన్నాడు, చాలా చక్కని మాట అన్నాడు. ఏమిటది? కాసేపు అదుపులో ఉండటానికి అన్నాడు. కాసేపు అదుపులో ఉండటానికి అన్నాడు. మిగతా వాళ్ళందరూ ఏవేవో పనికిమాల సమాధానాలు చెప్పారు. కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రము నాకు నచ్చినటువంటి ఒక మంచి మాట చెప్పాడు. ఏమిటది? కాసేపు అదుపులో ఉంచుకోవటానికి, కాసేపు అదుపులో ఉండటానికి. మీరు అడిగారు నెక్స్ట్ ప్రశ్న, మనం వెంటనే వేస్తాం కదా, మీరైనా ఆ ప్రశ్న అడిగి ఉంటారు. ఏమని? ఏమి అదుపులో పెట్టుకోవాలనుకుంటున్నావు? నేను అడిగాను. అంటే ఒకటి మందు అన్నాడు, మందు తాగటం అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇది ఈ అదుపులో పెట్టుకోవటం, ఈ నిగ్రహము కొంతకాలమైనా సరే ఒక నిగ్రహంగా, ఒక అదుపులో ఉండి మన కోరికలని, మన ఆశలని అన్నిటినీ కూడా కొంత అదుపులో ఉంచుకొని, ఇది అయితే ఏదో కొంతకాలం కాదు. మనము మరి యేసుప్రభుని కూడా సైతానట మన వాక్యంలో విన్నాం. ఏమని? అన్ని విధాలా శోధించి వెళ్ళిపోయిందట మళ్ళా రావటానికి.
ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి. యేసు ప్రభు ఎప్పుడూ ఒక్కసారి కాసేపు శోధింపబడి వెళ్ళిపోలేదు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు జీవితాంతం కూడా ఆయన శోధనకు గురి అయి ఉన్నారనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇదిగో శిలువ మీద కూడా ఆయన వేలాడుతున్నప్పుడు శోధించారు. ఇదిగో నీవు దేవుని కుమారుడవైతే దిగిరా, మేము నమ్ముతామన్నారు. కాబట్టి చివరి వరకు కూడా ఆ శోధన ఉందనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క శ్రమల కాలంలో ఆ వ్యక్తి చెప్పినట్లుగా మనల్ని మనం అదుపు చేసుకోవటానికి, మన కోరికలను అదుపు చేసుకోవటానికి, మన కోరికలు గుర్రాలు అయి పరిగెట్టకుండా కోరికల్ని, మన వాంఛల్ని, మన అవసరాలను కూడా కొంతవరకు అదుపులో పెట్టుకోవడం అనేది ఈ కాలం యొక్క ముఖ్యమైన ఉద్దేశమని మనం గుర్తించాలి. ప్రభునందు ప్రియులారా, మరలా చెప్తున్నాను, మనము చేసినటువంటి ఏ తప్పుడు పనైనా, ఏ శోధనకు మనం లొంగిపోయినా దేవుని వాక్యము నుంచి మనల్ని మనం సమర్థించుకోవటానికి మనకు వాక్యాలు దొరుకుతాయి. అదే సైతాను చేసింది. దేవుని వాక్యాన్నే యేసు ప్రభుకు చెబుతూ ఉంది. దేవుని వాక్యాన్నే యేసు ప్రభు చెబుతా అంటే ఏంటి? మన శోధనలను లొంగిపోయి మనం సమర్థించుకోవటానికి మనకు బోల్డ్ బైబిల్ వాక్యాలు దొరుకుతాయి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. నువ్వు ఏ శోధనకు లొంగిపో, తర్వాత బైబిల్ ఎదుక్కో, నీకు సమాధానం దొరుకుద్ది, నీకు సమర్థన దొరుకుద్ది. పేతురంతుడు వాడే పడిపోయాడు, మనకేటి కదా? ఎన్నిసార్లు ఎంతమంది అనలేదు ఈ మాట? పేతురంతుడు వాడే 3 సార్లు అబద్ధాలు పడిపోయాడు. ఇక మనమెంత సమర్థించుకోవటం. అందుకే ఇక్కడ సైతాను వేదాలు వల్లిస్తుందన్నారు మన పెద్దలు. సైతాను కూడా అంటే ఎవరైతే తమ తప్పులను శోధనకు లొంగిపోయి ఎవరైతే దేవుని వాక్యాన్ని ఉపయోగించుకుంటారో వారు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా మనం చెప్పాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీరు ఎవరైనా రండి, నేను మీకు చూపిస్తాను. మనం శోధనకు లొంగిపోయిన తర్వాత మనం సమర్థించుకోవడానికి దేవుని వాక్యాలు వెతుక్కోవచ్చు, వెతకక్కర్లేదు, మనకు దొరుకుతాయి. కానీ అది కాదు అక్కడ ముఖ్యమైన విషయము. ఒకవేళ మనము లొంగిపోయినప్పుడు మనం సమర్థించుకోవడం కాదు, వాక్యము ద్వారా సమర్థించుకోవడం కాదు, వారిని వీరిని ఎత్తి చూపి సమర్థించుకోవడం కాదు. అదిగో పేతురు గారు పడిపోయారు, నేనంతని సమర్థించుకోవడం కాదు అక్కడ ముఖ్యమైన విషయము. ఒకవేళ మనము పడిపోతే ఏం చేయాలి? ఒకవేళ శోధనకు లొంగిపోతే మనం ఏమి చేయాలి? సమర్థించుకోవడం కాదు, మన తప్పును మనము ఒప్పుకొని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ సమర్థించుకోవడానికి ప్రయత్నం. శోధనకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. ఏలయనా పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడగుచో అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడును. ప్రభునందు ప్రియులారా, కొన్నిసార్లు కొంతమంది దేవుడే శోధిస్తున్నాడు అంటారు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు నాకు చాలా పెద్ద శోధన పెట్టాడండి, దేవుడు నాకు ఈ శోధన పెట్టాడండి అంటే ఏంటి? ఒక్కోసారి కష్టంలో కానీ, బాధలో కానీ, వ్యాధుల్లో కానీ కొన్నిసార్లు మనకి దేవుడు నాకు పెద్ద శోధన పెట్టాడండి. కానీ యాకోబు గారు ఏం చెప్తున్నారు? ఏ వ్యక్తి ఏ దుష్టశక్తి చేత దేవుడు శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపనేయ్యడు. దేవుడు ఎవరిని శోధింపడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ శోధన అనేటటువంటిది కొంచెం నెగిటివ్గా ఉన్నటువంటి పదం, నెగిటివ్గా మనకు అర్థమవుతూ ఉంది. కానీ శోధన అనేటటువంటిది
తప్పు కాదు, రైటు కాదు. శోధన లొంగిపోతే పాపము, ఆ శోధన మనకి చెడ్డదైపోతుంది. మనం జయిస్తే ఆ శోధన మనకి బలంగా మారుతూ ఉంది. కనుక శోధింపబడటము అనేటటువంటిది సర్వసాధారణమైన విషయము. అయితే మనకి ఇంకొక వాక్యం కూడా మనం చూస్తే 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయము 13వ వచనములో మనము ఒక మాట వింటూ ఉన్నాము. పౌలు గారు ఒక చక్కని సలహా ఇస్తూ ఉన్నారు. తాను చక్కగా నిలబడితేనని భావించు వ్యక్తి పడిపోకున్నట్లు జాగ్రత్తగా ఉండవలెను. నేను బాగా ఉన్నాను, నేను భక్తిగా ఉన్నాను, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను, ఎన్నెన్నో చేస్తున్నాను, ఇక నాకేమీ లేదు, నేను శోధనలకు అతీతము అంటే అది సరైంది కాదు అని చెప్తున్నారు. ఎవరో సరదాకు ఒక కథ చెప్తూ ఉంటారు. ఒక శిష్యుడు ఒక గురుగారిని అడిగాడట, ఎన్ని సంవత్సరాల వరకు మనకి శోధనలు ఉంటాయండి అంటే వాడి ఉద్దేశము ఈ శారీరకమైనటువంటి కామ సంబంధమైనటువంటి కోరికలు ఎప్పటి వరకు ఉంటాయని అన్నారట. గురువుగారు ఒక 60 సంవత్సరాల వరకు ఉంటాయి అన్నాడట. మళ్ళా వెళ్ళాడు, రాత్రి పడుకున్నాడు, పొద్దున్న లేచి శిష్యుడితో అంటున్నాడు, మరి నాయన 60 కాదు 80 దాకా కూడా ఉంటాయి అన్నాడట. ఎందుకంటే ఆయన 80 సంవత్సరాలు ఆ రాత్రి ఆయన శోధింపబడ్డాడు. అందుకని పొద్దున్న లేచి ఏమన్నాడట, ఒరే 60 కాదురా నాన్న 80 సంవత్సరాల వరకు కూడా ఉంటాయి అన్నాడు శోధనలు. కాబట్టి ఎవడికి కూడా మనం భీష్మించకూడదు. నేను చక్కగా ఉన్నాను, ఎందుకంటే ఇది సింహం వలె గర్జిస్తూ ఎప్పుడు ఎవరిని ఎక్కడ పడకూడదామని. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చెప్పాలి. ఏమిటంటే అది నీవు ఎంత దీక్షగా, ఎంత కక్కగా, ఎంత బాగా ఉండాలనుకుంటే అంత శోధన ఎక్కువైపోద్ది. ఇప్పుడు ఒక చిన్న క్రికెట్ టీం అనుకుందండి, కెన్యా లేకుంటే బంగ్లాదేశ్ ఏదో చెన్నై అనుకోండి, దాని మీద ఆస్ట్రేలియా ఇండియా గెలిస్తే పెద్ద గొప్ప కాదు. అదే ఆస్ట్రేలియా ఇండియా దాని మీద ఒకటి గెలిస్తే అది గొప్ప. అంటే ఏంటి, అవతలది ఎంత గట్టిగా ఉంటే అవతలది ఎంత అపోజిషను. అందుకే ఏదో అంటారు మరి కొన్ని సినిమాల్లోనట, ఈ దర్శకులు కొంతమంది ఈ దుష్టుని విలన్ని మంచి పవర్ఫుల్గా చూపిస్తారట. ఆ విలన్ ఎంత పవర్ఫుల్ అయితే వాడిని జయిస్తే హీరో అంత పవర్ఫుల్. కాబట్టి అవతల శోధన మనం ఎంత బాగా ఉండాలనుకుంటే అంత శోధన ఎక్కువ. ఉదాహరణకి నేను సాధారణంగా ఉపవాసం ఉండను. ఒకవేళ పొరపాటు ఎప్పుడైనా ఉండాలనుకుంటే ఆ రోజు ఆకలి ఎక్కువ అవుద్ది. మన దీక్షా పనులు ఏమనుకోకపోతే అందులో కొంతమందికి మందు అలవాటు ఉంటుంది. ఈ దీక్ష వేసుకున్నాక వెళ్ళకూడదు, చేయకూడదు, తాకూడదు అనుకున్నప్పుడు అప్పుడే ఎక్కువ శోధన వస్తుంది. ఆ నిగ్రహించుకోవడం, అదుపులో పెట్టుకోవటం. కాబట్టి మనం ఎంత బాగా ఉండాలనుకుంటే, మనం ఎంత నిష్ఠగా ఉండాలనుకుంటే, ఎంత దేవుని యందు గట్టిగా ఉంటామో మనకు శోధన కూడా అది మర్చిపోకూడదు. కాబట్టి తాను చక్కగా నిలబడ్డాను, తాను చక్కగా నిలబడితేనని భావించు వ్యక్తి పడిపోకుండా జాగ్రత్తగా ఉండవలెను. కాబట్టి ఆ అవ్వడు కూడా ధీమాగా ఉండకూడదు. నేను అన్నీ చేస్తున్నాను, నేను బాగా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు, నాకే సమస్య లేదు, నాకే శోధన ఏం చేయలేదు, ఎవడు నన్ను ఏం చేయలేడు అనుకుంటే తప్పని పౌలు గారు మనకు చక్కని సలహా ఇస్తున్నాడు. మానవునికి సాధారణము కానీ ఏ శోధనయు మీకు కలగలేదు. అంటే ఈ లోకములో ప్రతి ఒక్కరికి కూడా కలిగేటటువంటి శోధనలు అందరికీ కలిగేవే. నీకొక్కడికి ప్రత్యేకంగా ఏమి లేదు. ఒకవేళ నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి, నీ శారీరక బలాన్ని బట్టి
నీ యొక్క మానసిక పరిస్థితిని బట్టి, మన ఆత్మీయమైనటువంటి ఆ యొక్క స్థిరత్వమును బట్టి మనకి కొన్నిసార్లు ఈ శోధనలుగా కనపడకపోవచ్చు. ఎందుకంటే మనం వాటిని జయిస్తున్నాం కాబట్టి. శోధనలా కనపడకపోవచ్చు. కానీ ఎవడు కూడా మళ్ళీ పౌలు గారు మనకు వాక్యం దేవుని పరిశుద్ధ గ్రంథం చక్కగా చెబుతున్నది. ప్రతి వ్యక్తియు శోధింపబడతాడు అని మళ్ళొక్కసారి చెప్తున్నాడు. మానవునికి సాధారణము కానీ ఏ శోధనయు మీకు కలగలేదు. ఏలైనా ఇక్కడ గమనించాలి మనం, ఏలైనా దేవుడు నమ్మదగినవాడు, నీ నిగ్రహ శక్తిని మించి నిన్ను శోధింపనీయడు. అంటే ఒక ప్రక్క దేవుడే మనకు కోరికలు పెట్టారు. ఇంకొక రకంగా మనం ఆలోచిస్తే దేవుడే మనకి కోరికలు పెట్టాడు, దేవుడే మనకు ఆశలు పెట్టాడు, దేవుడే మనకు అవసరాలు పెట్టాడు. అది వాస్తవం. ఆకలి, ఆహారం, నిద్ర, మైథునం అన్నారు. ఆహారం, నిద్ర, మైథునం ప్రతి జీవికి అవసరమని ఇది దేవుడు పెట్టినటువంటి విధానం. అయితే ఏమంటున్నారు? మిమ్మల్ని మీ నిగ్రహ శక్తిని మిమ్ము శోధింపనీయడు. అంతేకాక మీరు శోధింపబడినప్పుడు దాన్ని సహింపగల శక్తిని మీకు వసగి బయటపడుటకు మార్గమును మీకు ఆయన చూపును. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒకటే విషయం, మనము దేవుని మీద ఆధారపడి నిజంగా మన శోధన జయించడానికి మనం ప్రయత్నిస్తే తప్పకుండా దేవుడు మనతో ఉంటాడు. చాలాసార్లు మనం దేవుని మీద ఆధారపడకుండా మనకు మనంగా కావాలనే మనం శోధనకు లొంగిపోతూ ఉంటాం. అది వాస్తవం. చాలాసార్లు మనము లొంగిపోతూ ఉంటాం. కానీ మనం నిజంగా ప్రయత్నిస్తే అదిగో దేవుడు మనకు తోడుగా ఉంటూ మనకు మార్గాన్ని కూడా చూపిస్తాడని మనకి ఇక్కడ వాక్యము చక్కగా తెలియజేస్తోంది. ప్రభునందు ప్రియులారా, ఇంకా ఎలాంటివి కొన్ని ఉన్నాయి. కానీ తిమోతికి రాసిన లేఖ 6వ అధ్యాయము 9వ వచనం విధంగా ఉంది. ధనకాంక్ష గలవారు శోధనకు లోనై మానవులను శిలమ చేసి నశింపజేయు అపాయకరమును మూర్ఖత్వమునకు వలలయందు చిక్కుకొందురు. ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్ష చేతనే తమ విశ్వాసం నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలైరి. పౌలు గారి యొక్క మరొక మంచి మాటలు. కనుక ఫైనల్గా ఇంకా మనము ఎక్కువగా ఉన్నాయి కానీ మరి ఇంకొక వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన లేఖలో పౌలు గారు చెప్పినటువంటి ఒక మాటను మనం చూద్దాం. సైతాను టక్కరి జిత్తులను ఎదుర్కొనుటకై దేవుడు ప్రసాదించు సర్వాంగ కవచమును ధరింపుడు. ఏలైనా మనం పోరాడునది శరీరధారులతో కాదు. కాబట్టి ఇక్కడ మనము మరొకసారి మనం స్పష్టంగా విషయాలు మనం గుర్తుంచుకుందాం. మనము ఈ లోకములో శోధింపబడిన వాడు, శోధనలకు గురి కాని వారు ఎవ్వరునూ లేరు. ఒకవేళ ఉన్నట్లయితే ఆ శారీరక అవసరము లేని వారే. అంటే మనం కొన్ని విషయాల్లో మనం చెప్తుంటాం. ఇప్పుడు పిచ్చి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏ కోరికలు ఉండవు, వాళ్ళకి ఆ శోధనలు ఉండవు. లేక చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఆ శోధనలు ఉండవు. కాబట్టి మనము ప్రతి ఒక్కరము మన స్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి, మన యొక్క విషయాలను బట్టి మనము శోధింపబడతాము. ప్రభువే అన్ని విధముల శోధింపబడ్డారు. ఈ ఒక్క 3 శోధనలే కాదు, జీవితాంతం ఆయనకు శోధనలు ఉన్నాయి. కనుక మనం ఎవ్వరం కూడా
అతీతులం కాదు. కాబట్టి ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క అది ఎల్లప్పుడూ మనకి సింహం వలె గర్జిస్తూ మన మీద పడుతుందని, కాబట్టి మనము ఆ శోధనకు లొంగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. రెండవది, మన శక్తిని మించి మనం శోధింపనీయడని మనకు మరి పౌలు గారు చెప్తున్నారు. అలాగే హీబ్రూ పత్రికలో కూడా ప్రభువు మనవలే అన్ని విధములా శోధింపబడి తాను స్వయంగా తెలుసుకొని మన యొక్క పరిస్థితి ఏమిటో ఆయన స్వయంగా తెలుసుకొని తాను ఆ శోధనలకు గురి అయి వాటిని జయించి మనకు మాతృక చూపించున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చాలాసార్లు మనం పొరపాటు పడేది ఏమిటంటే, యేసు ప్రభు దేవుడు కాబట్టి వీటన్నిటిని జయించాడనే మాట మనకు రాకూడదు, ఆలోచన మనకు రాకూడదు. ఆయన 100% మానవుడిగా ఆయన శోధింపబడ్డాడు. కాబట్టి మనందరం కూడా ఆ విధంగానే శోధింపబడతాం. కాకపోతే ఆయన మన శోధనల్ని అర్థం చేసుకోవటానికి, మన బలహీనలను అర్థం చేసుకోవటానికి ఆయన మనవలి అయ్యి మన శోధనలను ఆయన కూడా అనుభవించాడు. ఇప్పుడు ఆ విధంగా శోధింపబడు వారికి ఆయన శక్తినివ్వటానికి, బలమునివ్వటానికి ఆయన ఆ విధంగా శోధింపబడ్డాడు అని మన వాక్యం వింటూ ఉన్నాం. మరొక విషయము మనం గుర్తుంచుకొని, ఈ యొక్క మన శోధనలని మనం లొంగిపోయి చాలాసార్లు మనల్ని మనము సమర్థించుకోవటం అనేది చాలా చాలా తప్పు. సమర్థించుకోవటానికి మనం ప్రయత్నించకూడదు. మానవులుగా ఒక్కోసారి మనం లొంగిపోతాం, శోధనలకు గురవి లొంగిపోతాం, ఆ శోధనలు పడిపోతాం, తప్పు చేస్తుంటాం, పాపం కట్టుకుంటూ ఉంటాం. అక్కడ మనము మనం సమర్థించుకోవడం కాదు. మరలా చెప్తున్నాను, మన ఏ పాపానికైనా మనం లొంగిపోయి, ఏ శోధనకి లొంగిపోయి మనము దేవుని వాక్యములో సమర్థన చూడవచ్చు. దేవుని వాక్యము తప్పకుండా ప్రతిదానికి పనికొస్తుంది. ఎలాగనేది మనకు యేసు ప్రభు దేవుని వాక్యాన్ని ఉపయోగించుకున్నారు, సైతాను దేవుని వాక్యాన్ని ఉపయోగించుకుంది. కాబట్టి మనము యేసు ప్రభులాగా దేవుని వాక్యాన్ని ఉపయోగించుకుంటామా, సైతాన్లాగా ఉపయోగించుకుంటామా? అంటే యేసు ప్రభులాగా ఉపయోగించుకోవడం అంటే మనం దేవుని వాక్యకు బద్ధులమై ఉన్నామని అర్థం. మన శోధనలో దేవుని వాక్యకు బద్ధులమై ఆ శోధన జయించామని. లేకపోతే పడిపోయి శోధనకి కావాలని లొంగిపోయి సైతానులాగా దేవుని వాక్యాన్ని అడ్డుపెట్టుకొని మన బలహీనతల్ని, మన పాపాలని మనము సమర్థించుకోవటం కాదు. అందుకే యోహాను పత్రిక 1వ అధ్యాయంలో చెప్తాడు, ఒకవేళ పడిపోతే మనకు రక్షకుడు ఉన్నాడు. మనం ఒప్పుకొని, వాటిని గ్రహించి మనం ఒప్పుకొని వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నము చేయాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క శ్రమల కాలము ఆరంభంలో మనకి బుధవారం నాడు ఒక సూచన ఇవ్వబడింది. ఈరోజు కూడా మనకి మరొకసారి సూచన ఇవ్వబడింది. కాబట్టి మనము శోధింపబడతాము, ఎట్టి అనుమానము లేదు. మనం ఎంత బాగా ఉండాలనుకుంటే మనకు శోధన కూడా అంత బలంగా ఉంటుంది. అందులో ఏమాత్రము అనుమానము లేదు. నేను బాగా నిలబడి ఉన్నానంటే పడిపోకుండా చూసుకోమని మనకు పౌలు గారు హెచ్చరిస్తున్నారు. అలాగే ఏ శోధనను కూడా జయింపలేమనే ఆలోచన మనకు రాకూడదు. ఏ శోధనైనా మనము జయింపగలము. ఇది మన శక్తి కాదు, దేవుని శక్తి, యేసు ప్రభు శక్తి, భక్తుల శక్తి, భక్తుల ప్రార్థన, మన సంఘ ప్రార్థన. మనం అనేకసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి మన సపోర్ట్ ఉంది, సంఘం సపోర్ట్ ఉంది, మనకి పునీతుల సపోర్ట్ ఉంది, మనకి యేసు ప్రభు సపోర్ట్ ఉంది, మనకి మరియ తల్లి సపోర్ట్ ఉంది మనకి. కాబట్టి మనము ఆ ధైర్యంతో, ఆ బలముతో ఎట్టి శోధనను ఎదుర్కోవటానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ పడిపోతే మనం ఒప్పుకొని ఆ యొక్క పాపం, ఆ బలహీనత నుండి మనం సమర్థించుకోవడం కాకుండా వాటిని మనము సరిదిద్దుకోవటానికి ఈ కాలాన్ని ఉపయోగించుకుందాం. అదిగో ఆయన చెప్పినట్లుగా కొంతైనా మనం అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నిద్దాం. మనం అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నించామంటే తప్పకుండా
పరిపూర్ణమైనటువంటి అదుపు మనకు వస్తుంది. ప్రయత్నిస్తే తప్పకుండా వస్తుంది. ఎందుకు అనేది తెలియకుండా కాబట్టి ఇదిగో మనము ఈ యొక్క అదుపు తప్పిన కోరికలను ఇదిగో మనము అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మనము అదిగో పాస్కా రోజున పాస్కా మహిమలో మనము అంటే ఏమిటి పాస్కా మహిమలో భాగం పంచుకోవటం అంటే ఇదిగో మనం ఈ శోధనను జయించాను, నా కోరికలను అదుపులో ఉంచుకున్నాను, ఆ విధంగా నీవు దేవుని మహిమలో పాలు పంచుకుంటావు. అంతే, ఏమి లేదు అక్కడ. నేను ఇదిగో అదుపులో ఉంచుకున్నాను, జయించాను. యేసుప్రభు మరణాన్ని జయించినట్టు, పాపాన్ని జయించినట్టు, పాపములను విరిచినట్టు ఇదిగో నేను కూడా యేసుప్రభు సహాయముతో, పునీతుల సహాయముతో, సంఘం సహాయముతో నేను కూడా జయించాను అని ఆ రోజు గర్వంగా, ఈస్టర్ పండుగ రోజు గర్వంగా చెప్పుకోవటమే. అందు ప్రయత్నం చేద్దాం. ఆమెన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. పోంచు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవదేవుడు మరొకసారి మనకు ఈ యొక్క పాస్కా యొక్క కాలాన్ని లేక తపస్సు కాలాన్ని మనకు ఇచ్చి ఉన్నారు. మరి ఈ యొక్క కాలాన్ని మనం సద్వినియోగం చేసుకునేలాగా శోధనలు జయించగలిగే శక్తి కోసము మనము ప్రయత్నం చేస్తూ సహాయం కోరుకుంటూ మన అవసరాల కొరకై ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మా శ్రీసభను పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా విశాఖ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, సువార్థికులను దీవించి ఆశీర్వదించి దేవా, వారికి కావలసినటువంటి ఆత్మీయ వరాలను కృమ్మరించి వారిని నడిపించమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థనను ఆలకించండి. సర్వశక్తిగల సర్వేశ్వర ప్రభువా, మా సంఘ గురువులైనటువంటి గురువులను ప్రభువా, ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఈ తపస్కాలంలో నీవు ఇచ్చినటువంటి మాకు ఈ యొక్క అవకాశాన్ని బట్టి మేము ఈ యొక్క వాక్యాన్ని వినియోగించుకొని నీ వాక్యానుసారం జీవించే కృపను మా అందరికీ దయచేయమని ఓ దేవా, ఈరోజు మేము విన్నటువంటి నీ సువార్త ద్వారా శోధనలను జయించటానికి నీ వాక్యే ప్రధానమని మేము గ్రహించి ఈ యొక్క బైబిల్ను ఈ తపస్కాలమైన మేము చదువుకొని ప్రభువా దాన్ని గ్రహించి శోధనలను ఎదుర్కోవడానికి సర్వదా ప్రార్థించే కృపను మాకందరికీ అనుగ్రహించమని ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మాకు దయచేసిన సకల మేలులకు గాను మీకు వేలాది స్తుతులు స్తోత్రములు సమర్పించుకుంటున్నాం తండ్రి. మా కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. దేవా, చిన్నారులను దీవించండి నాయన. వారు జ్ఞానమునందును ప్రాయమునందును అభివృద్ధి చెందేలా యవనస్తులు ప్రభువా మార్గము తప్పిపోకుండా నీ ఎడల భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి ప్రసాదించమని నీ కృపావరాలతో నింపి వారిని దీవించి ఆశీర్వదించి నడిపించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కృపా సత్య సంపూర్ణుడా,
ప్రభువా, మేము శోధనలో చిక్కుకొని అనేక పాపాలను చేసి మా జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నాం ప్రభువా. తండ్రి, మా తప్పులన్నిటినీ క్షమించండి. ఇక ముందు పశ్చాత్తాపడుతున్నాం తండ్రి. ఇక ముందు అటువంటి శోధనలను ఎదుర్కోవడానికి కావలసినటువంటి విశ్వాస పటిమను, శాంతిని, ప్రభువా, సమాధానాన్ని మాకు అనుగ్రహించమని కృపగల సర్వేశ్వర, మా దేశ రాష్ట్ర పాలకులను మీకు సమర్పిస్తున్నాము ప్రభువా. వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి ప్రజలను చక్కగా పాలించేలాగా వారిని నడిపించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. సర్వశక్తి గల సర్వేశ్వర, ప్రతి ఒక్కరికి వ్యక్తిగత శాంతిని అనుగ్రహిస్తూ ప్రభువా, సమాజంలోను దేశంలోను ప్రపంచంలో శాంతి సమాధానాలను అనుగ్రహించమని కృపా సత్య సంపూర్ణమైన తండ్రి, దయగల దేవ, ఈ మా కోరికలను, మా ప్రార్థనలను, ఇంకను మాలో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి అవసరాలను గుర్తెరిగి మీ చిత్త ప్రకారము మాకు కావలసినటువంటి దీవెనలు, వరములు దయచేసి ఈ యొక్క పరిశుద్ధ కాలాన్ని సద్వినియోగం చేసుకొని మేము ఇంకనూ క్రీస్తు రూపంలోనికి మరింతగా మారునట్లు సహాయం దయచేయమని మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామమున మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవానికే హృదయార్పణం, మాయి కానుకలి ఉదారమే. దేవానికే హృదయార్పణం, మాయి కానుకలి ఉదారమే. భూఫలమిది మానవ శ్రమ ఫలమిది, భూఫలమిది మానవ శ్రమ ఫలమిది. మాయి జీవితాన శక్తి నింపును, మాది బ్రతుకును నడిపించును. దయతో చేకొని ఆశీర్వదించును. దేవానికే హృదయార్పణం, మాయి కానుకలి ఉదారమే. మమ్మెలలో కరుణతో చూచి ఎన్నో ఏళ్ళు దీవించవు. మమ్మిలలో కరుణతో చూచి ఎన్నో ఏళ్ళు దీవించావు. ఎడబాసిన ఎదురేగిన ప్రేమతో పిలిచావు. ఎడబాసిన ఎదురేగిన ప్రేమతో పిలిచావు. కష్టాల కడలిలో కాపాడావు. దేవానికే హృదయార్పణం, మాయి కానుకలి ఉదారమే. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమేన్. ఓ మా ప్రభువా, మేము ఈరోజు మీ సన్నిధికి తెచ్చిన అర్పణములను నిండు మనస్సుతో అర్పింపగల హృదయమును మాకు దయచేయుడు. మీ అనుగ్రహమును పొందుటకు ఉపయుక్తమైన ఈ పుణ్యకాలము మాకు ఫలప్రదముగా రూపొందునుగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు 40 దినములు భౌతిక ఆహారమును మానుకొని మాకొక ఆదర్శమునిచ్చి మా త్యాగక్రియలన్నిటినీ పవిత్రపరచెను. అది ఆది పాపమునకు కారణమైన సర్పము యొక్క తంత్రములన్నింటినీ తలక్రిందులు చేసెను. జీవితమును పులియబారజేయి దుష్టత్వమును ఓడించు విధానమును మాకు నేర్పెను. కావున మేము పాస్కా పరమరహస్యమును యోగ్యమైన విధముగా కొనియాడి తుదకు శాశ్వతమైన పాస్కోత్సవమును జరుపుకొను భాగ్యమును మాకు ప్రసాదించెను. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, ప్రభునామమున వేచి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన తనను తాను ఇష్టపూర్తిగా శిలువ శ్రమలకు అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్మ రక్షింపుము, నీ శిలువ ఉత్థానము వలన మమ్మ విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరుచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు.
ఉత్థానముగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలిగు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేమును మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. దొంగతనం చేయటానికి వెళ్తున్నప్పుడు దేవుడికి ప్రార్థన చేసుకొని మొక్కుబడి చేసుకుంటాడట. ఇందులో నేను బాగా పట్టుబడకుండా మంచి దొంగతనం చేసేస్తే నీకు కానుకిస్తానని. అది మనకు కథలాగా ఉపద్రంగా కనిపించవచ్చు, కానీ కొన్నిసార్లు పాపం చేయటానికి కూడా దేవుణ్ణి పర్మిషన్ అడిగిన వాళ్ళు ఉంటూ ఉంటారు. పాపం చేయటానికి దేవుని పర్మిషన్ అడుగుతూ ఉంటారు. ఈ పాపాన్ని మరి ఈ పాపంలో మరి నాకు సహాయం చేయమని, పాపంలో సహాయం కావాలి, పాపానికి సహాయం కూడా కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారనేది వాస్తవం. అందులో ఏమాత్రము అనుమానం లేదు. అది ఉపద్రం కాదు, ఇది వాస్తవం. గమనించుకొని మరి మన శోధనలు జయించడానికి మనకు అనేక మంది తోడుగా ఉన్నారు. వారందరి సహాయంతో మనము ఇదిగో ఈ శోధనలు జయించడానికి ప్రయత్నిస్తూ మనం ముందుకు సాగుదాం. దేవుని సహాయం కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో
మనవలే మానవుడై సర్వ విధముల శోధింపబడి పాపము చేయని పవిత్ర యాజకుడు. ఈ యొక్క ప్రేమ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్యలోక భాగ్యము దైవసుతుని బోధ్యము స్వీకరింపరండి దివ్య సప్రసాదము. దివ్యలోక భాగ్యము దైవసుతుని భోజ్యము స్వీకరింపరండి దివ్య సప్రసాదము. అందులైన వారికి వెలుగు చూపు దీపము. అందులైన వారికి వెలుగు చూపు దీపము. లోక వెలుగు యేసు ప్రభుని లోక వెలుగు యేసు ప్రభుని స్వీకరింపరండి దివ్యలోక భాగ్యము దైవసుతుని భోజ్యము స్వీకరింపరండి దివ్య సప్రసాదము. దివ్యలోక భాగ్యము బాధలొందు వారికి శాంతినిచ్చు పానము. బాధలందు వారికి శాంతినిచ్చు పానము. శాంతమూర్తి యేసు ప్రభుని శాంతమూర్తి యేసు ప్రభుని స్వీకరింపరండి దివ్యలోక భాగ్యము దైవసుతుని భోజ్యము స్వీకరింపరండి దివ్య సప్రసాదము. దివ్యలోక భాగ్యము సేవ చేయు వారికి సిరులు పంచు కలసము. సేవ చేయు వారికి సిరుల పంచు కలసము. వినయమూర్తి యేసు ప్రభుని వినయమూర్తి యేసు ప్రభుని స్వీకరింపరండి దివ్యలోక
సుతుని భోజ్యము స్వీకరింపరారండి దివ్య సప్రసాదము దివ్యలోక భాగ్యము అందులైన వారికి వెలుగు చూపు దీపము అందులైన వారికి వెలుగు చూపు దీపము లోక వెలుగు యేసు ప్రభుని లోక వెలుగు యేసు ప్రభుని స్వీకరింపరారండి దివ్యలోక భాగ్యము దైవసుతుని భోజ్యము స్వీకరింపరారండి దివ్య సప్రసాదము దివ్యలోక భాగ్యము నాలో నీవే నాలో నీవే నా అంతరాత్మ నీవే అనంత ప్రేమ నీవే నా అంతరాత్మ నీవే అనంత ప్రేమ నీవే యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా గమనించండి, ప్రతి శుక్రవారము సాయంత్రము 5:30 గంటలకు శిలువ మార్గము ఉంటుంది. మరి ఈ కాలంలో తీర్థయాత్రకు వెళ్ళటానికి ఆసక్తి ఉన్నవారు మరి పేర్లు ఇచ్చినట్లయితే ఎక్కడికి ఎప్పుడు అనేది మరి నిర్ణయిస్తాము. ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మనము ఆలోచిస్తాము. ఏప్రిల్ 3వ తారీఖున క్రొత్త బిషప్ గారు పదవీ స్వీకారము చేయబోతూ ఉన్నారు. కాబట్టి ఏప్రిల్ 3వ తారీఖున సాయంత్రం 4 గంటలకు మనము వాల్టేర్ కాన్వెంట్లో సమావేశమైనట్లయితే అక్కడి నుండి మనము బిషప్ గారులతోని మరి కొత్త బిషప్ గారితోని అందరము ప్రదక్షిణగా జ్ఞానాపురం వీధి గుండా మనము మరి కత్రీల్ దేవాలయానికి వెళ్తాము. అక్కడ ఈ యొక్క పూజ పదవీ స్వీకారము ఉంటుంది. పోయిన వారం చెప్పాను, ఎవరైనా ఇంకా మరి ఈ సందర్భంగా గురువుల్ని, కన్యాస్త్రీలని, బిషపులను తీసుకురావడానికి కొన్ని వెహికల్స్ అవసరమై ఉంటాయి. కార్లు అవసరమై ఉంటాయి. కాబట్టి ఎవరైనా స్పేర్ చేయగలిగితే, ఎవరైనా కార్లు ఇవ్వగలిగితే ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. క్రొత్త బిషప్ గారికి ఆ రోజున ఎవ్వరికీ అవకాశం లేదు సన్మానించడానికి. వచ్చిన బిషప్ గారు మేత్రాసనం తరపున అందరి తరపున మేత్రాసనం తరపున అక్కడ మన జయరావు బిషప్ గారు,
మరి మాలాంటి వాళ్ళు కొంతమంది సన్మానం చేస్తాము. కాబట్టి ఆ రోజు ఎవరికి కూడా బిషప్ గారి సన్మానం చేయటానికి అవకాశం లేదు. కాబట్టి అలాంటి ప్రయత్నాలు ఏమీ లేవు కాబట్టి ఉండాలి. ఇక రెండవది, మనకు ఈ సమయంలో ఏమైనా ప్రార్థనా కూటాలు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ముందుగా మాకు తెలియపరిస్తే మేము రావటానికి ప్రయత్నిస్తాం. గత ఆదివారం చందా 22,440 రూపాయలు, ఆ మంగళవారం చందా 10,890 రూపాయలు, నిన్న మొదటి శుక్రవారం చందా 8,780 రూపాయలు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ కార్డు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ కార్డు ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా అవసరం నిమిత్తం వచ్చినప్పుడు మరి ఫ్యామిలీ కార్డు కూడా పట్టుకొని రావాలని చెప్తున్నాను. మరి ఫ్యామిలీ కార్డు ఉంటేనే మీకు ఏదైనా చేయబడుతుంది. మరి అలాగే మన సంవత్సరం నెల చందాలు చెల్లించని వారు కూడా ఉన్నారు. మరి అలాంటి వాళ్ళు గ్రహించుకొని మరి ఆ నెల చందాలు నేను రెగ్యులర్గా చేసేవారు కొంత ఆలస్యమైన వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. అస్సలు ఎప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కూడా చందా కట్టని కుటుంబాలు కొన్ని ఉన్నాయి. గుడికి వస్తుంటారు, పోతుంటారు. కానీ 5 సంవత్సరాలుగా ఏమాత్రము చందా చెల్లించిన వారు ఉన్నారు. వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలాగే దుష్ప్రచారం పనికిరాదు. నేను ఒక ఫాదర్ గారు నన్ను అడిగారు, ఏటి ప్రతి ఆదివారము మీరు గుడికి చందా అడుగుతున్నారట, ఆ చందాలు అడుగుతున్నారట, ఈ చందాలు అడుగుతున్నారట అని దుష్ప్రచారం జరుగుతూ ఉంది. మీకు ఇవ్వటం ఇది ఎవరు ప్రచారం చేస్తారంటే ఇవ్వనోళ్ళే ప్రచారం చేస్తారు. ఇచ్చేవాళ్ళు ప్రచారం చేయరు. ఇచ్చేవాళ్ళు ఎవడు మాట్లాడు. ఇవ్వనోళ్ళు ఏమంటారు, ఈయన పొదువులు డబ్బుల గురించి మాట్లాడుతున్నారు అంటారు. మీకు ఇవ్వటానికి ఇష్టం లేకపోతే మానేయండి, కానీ అనవసరమైన దుష్ప్రచారం అవసరం లేదు. నేను ఎప్పుడూ కూడా ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, మీరు తప్పకుండా ఇది దేవుని ఆజ్ఞ, నాది కాదు, దేవుని ఆజ్ఞ, 10వ భాగం ఇవ్వాలన్నది బైబిల్ ప్రకారము దేవుని ఆజ్ఞ, నాది కాదు. అది కంపల్సరీగా అడుగుతాను. మిగతా విషయాలు ఉన్నాయంటే మీ శక్తిని బట్టి, మీ అవకాశాన్ని బట్టి మీరు ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు. అంతేగాని ఫాదర్ గారు రోజు డబ్బుల గురించి మాట్లాడుతున్నారనే దుష్ప్రచారము మంచిది కాదు. నాకు అవసరం లేదు మీ డబ్బు, నా కోసం కాదు. కాబట్టి అలాగా దుష్ప్రచారాలు అవసరం లేదు. నేను ప్రతిరోజు లేక ఏం అడగటం లేదు. కాకపోతే జ్ఞాపకం చేయాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి ఇదిగో దేవుని ఆజ్ఞ ప్రకారము 10వ భాగం. ఈరోజు మొదటి పట్టణంలో కూడా నేను చెప్పలేదు దాని గురించి. మొదటి పట్టణంలో కూడా మనం విన్నాము, ప్రథమ ఫలము ఇవ్వాలి అని. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని మీరు మాట్లాడండి. ఏదైనా అనవసరమైనటువంటి లేక మీరు ఒకటి చెబితే వాళ్ళు వేరేగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయాలు అనవసరంగా మీరు బయట మాట్లాడవద్దు. ఒకవేళ మీకేమైనా ఇబ్బంది, బాధ అయితే వచ్చి నాతో మాట్లాడండి, నాకు చెప్పండి. నేను తప్పు చేస్తే నాకు చెప్పండి. ఎక్కడో మీరు చెప్పాల్సిన అవసరము లేదు. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, మేము భుజించిన ఈ స్వర్గీయ ఆహారము ద్వారా మేము నూతనీకరింపబడుచున్నాము. మా విశ్వాసం వృద్ధి చెందుచున్నది, మా ఆధ్యాత్మిక నిరీక్షణ అధికమగుచున్నది, మా యందు దైవ ప్రేమ, మానవ ప్రేమ బలపడుచున్నది. ఈ విధముగా నిజమైన జీవనదాయక ఆహారమైన క్రీస్తు కొరకు మేము ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లును, మీ నోటి నుండి వెలువడు ప్రతి మాట వలన జీవింపగలిగినట్లును మీ కృపను మాకు అనుగ్రహింపుడు. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర,
పవిత్ర ఆత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుతో తీరిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతో తీరిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. శోధనలు మనను చుట్టి వచ్చిన, సైతాను అంబులెన్ని కలిగిన, శోధనలు మనలు చుట్టి వచ్చిన, సైతాను అంబులెన్ని తగిలిన, భయము లేదు మనకిగా యేసు చెంతనుండగా, భయము లేదు మనకిగా యేసు చెంతనుండగా, యేసుతో తీరిగాను వెళ్ళను, యేసుతో తీరిగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతో తీరిగాను పోదమా, అడ్డుగా వచ్చి వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. దేవమత్ సమర్పణ.